ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రినమండి. గురుగారు, మే నెలలో మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మే 14 నుంచి గురువు మారుతున్నాడు. ఇతర గ్రహాలు కూడా ఓవరాల్ 5 గ్రహాలు మారబోతున్నాయి మే నెలలో. మరి గ్రహ మార్పు కారణంగా మేషరాశి వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాకు వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి శాస్త్రంలో ఒక సామెత ఉంది. మన అదృష్టం బాగుంటే మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది అని అనుకుంటాము. కొన్నిసార్లు సందర్భాల్లో ఏమవుతుందంటే, జాతకంలో గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా దరిద్రం ఎలా ఉంటుంది అంటే, శని నెత్తి మీద కూర్చుంటే అది ఎలా ఉంటుందంటే, మనం ఏ పని చేసినా కూడా అక్కడే నెగిటివే ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మేషరాశి వారికి ఏంటంటే, ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. వీళ్ళకు గ్రహ మార్పులు ఎన్ని రకాలుగా జరిగినా కూడా వీళ్ళ జీవితంలో అన్నీ కూడా నెగిటివ్సే ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు గురువు మారుతున్నాడు. అందులోనూ గురువుతో పాటు మనకు ఈ యొక్క రవిగ్రహం కూడా మారబోతుంది. అలాగే రవిగ్రహంతో పాటు మిగతా 3 గ్రహాలు కూడా, కుజుడు, శుక్రుడు, ఇవి కూడా మార్పు చెందేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది 7.5 సంవత్సరాల పాటు మేషరాశి వారికి వెంటాడేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది ఇప్పుడు. అంటే మీన్స్ ఏంటంటే, ఇన్ని రోజులు వెలుగునటువంటి తారలు ఎవరైతే ఉంటారో, లేదా ఒక స్టేజ్లో ఉన్నటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కింది స్థాయికి పడిపోవడము, డబ్బులు అధికంగా ఖర్చు అయిపోవడము, వాళ్లకు నీలాప నిందలు రావడము, చెడు ఎదురుగా ఎక్కువగా ఎదురవ్వడము, ఇలాంటి సంఘటనలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. పోలీస్ స్టేషన్ కేసులు, కోర్టు కేసులు, అలాగే డబ్బులు పోగొట్టుకోవడము, చెడు వ్యసనాలకు బానిసవ్వడం, పరస్త్రీ వ్యామోహంలో పడిపోవడము, డబ్బుల కోసం ఎందుకైనా దిగజారిపోవడము, అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడము, ఇవన్నీ కూడా సూచించేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి ప్రారంభమవుతున్నాయి. ఎందుకంటే గత నెలలో షష్టగ్రహ కూటమి ఏర్పడినటువంటి స్థానమును, అలాగే ఈ మన మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనటువంటి దశ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మేషరాశి వారి మీద దాడి చేసేటటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. కనుక మేషరాశి వారికి ఈ మే నెల కావచ్చు, అలాగే ఈ సంవత్సర కాలం కావచ్చు, కొద్దిగా తీరనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మేషరాశి వారు ఈ సంవత్సరము, ఈ నెలతో పాటు ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు, మీ నుంచి డబ్బులు దోచుకునే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు, అలాగే మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి మీ నుంచి దోచుకునేటటువంటి మనుషులు ఎక్కువైపోతారు, శత్రువులు ఎక్కువగా అయిపోతూ ఉంటారు, మీకు అవకాశం కోసం మిమ్మల్ని వాడుకునేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. వీటన్నిటినీ కూడా దాటుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ముందు సూచనగా ఎందుకు చెప్తున్నా అంటే, మేషరాశి వారికి ఇప్పుడు ఏమి అనిపించకపోవచ్చు. అంటే బికాజ్ ఏంటంటే, ఇవన్నీ నా జాతకంలో లేవు, నాకు ఇలాంటి ఎక్కడ కూడా సంఘటనలు ఎదురు కాలేవు అనేటటువంటి ప్రభావం ఇంకా స్టార్ట్ అవ్వలేదా గురుగారు? స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రభావం ఇప్పటికే స్టార్ట్ కాదు. 7.5 సంవత్సరాల శనికాలము అంటే వాళ్లకు ఏ టైం ఎలా ముంచుకొస్తుందో కూడా ఎవరు గుర్తించలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనున్నానండి, నాకు ఇప్పుడు బ్రహ్మాండంగా నా లైఫ్ స్టైల్ నడుస్తుంది, నేను ఎక్కడ పడిపోతానో నాకు తెలియదు. కానీ ఆ పడిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు కూడా వాళ్ళను అంటే లేపేటటువంటి స్థితిలో ఉండరు. కాబట్టి ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. అలాగే డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కలియుగంలో శని బాధలు అంటే ఎలా ఉంటాయి అంటే, 1 స్త్రీ వల్ల ఉంటుంది, 2 డబ్బు వల్ల ఉంటుంది. అందుకే ఈ రెండుటిని దేంతో పోల్చారంటే మనిషితో పోల్చారు. మనిషిని విడదీస్తే మనీ ప్లస్ మనిషి, కాబట్టి ఇది కూడా మనిషి. కాబట్టి రెండూ కూడా, ఈ రెండుటి వల్లనే మనిషికి అనేక కష్టాలు వస్తాయి. కాబట్టి ఈ 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకనే మేషరాశి వారు ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వీలైనంత వరకు దైవారాధన ఎక్కువగా, అంటే దైవారాధనలో ముఖ్యంగా శివారాధన ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే శివుడి ఆరాధన ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో, శని వాళ్ళని పట్టి పీడించేటటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే కొంచెం వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది, ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. శని పట్టి పీడించుకున్నాడు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేషరాశి వారికి ఇప్పుడు వ్యయస్థానంలో అంటే 12వ స్థానంలో శని సంచరిస్తున్నాడు, అలాగే జన్మస్థానంలో రవి సంచరిస్తున్నాడు.
కనుక మేషరాశి వారికి జన్మస్థానం రవి సంచారం అనేటటువంటిది కొద్దిగా శుభకరమైనటువంటి యోగమే ఉంటుంది. కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ శుభయోగాలన్నీ కూడా ఈ శని ప్రభావం అనేది డామినేట్ చేస్తుంది. దాని ప్రవారంగా వీళ్ళకు కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. విద్య, ఉద్యోగము, ఆరోగ్యము ఇలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. నమ్మించి మోసం చేసేటటువంటి సంఘటనలు మీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆశ చూపిస్తూ ఉంటారు. అంటే ఏదో వచ్చేస్తుంది, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టు, దానికి డబుల్ త్రిబుల్ వచ్చేస్తుందని ఆశ పెట్టేసి మభ్య పెట్టేసి మాయలో పెట్టేస్తూ ఉంటారు. అలాంటి సంఘటనలు వీళ్ళ జీవితంలో మొదలవుతూ ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలని చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మధ్యలోనే నిలిచిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గురుగారు, ఇది 7.5 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు. అవునండి. బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఎలాంటి వ్యాపారాలు బాగుంటుంది? అయితే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే వ్యాపారంలో చాలా కాలం నుండి ఇమిడిపోయి ఉన్నారో అలాంటి వారికి తిలహోమ తంత్రము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. శనీశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటిది, శని భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఆయనకి ఇష్టమైనటువంటి తిలహోమ తంత్ర యాగం చేశారనుకోండి, శని బాధల నుండి కొంతవరకు విముక్తి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ రకంగానంటే గనక ఇప్పుడు గొడ్డలితో పోయేదాన్ని గోటితో తీసేస్తూ ఉంటాడు. పాము కరిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తికి కూడా చిన్న చీమతో ఆ నొప్పిని అనుభవించేలా చేసి ఆ కష్టాన్ని దూరం చేసేటటువంటి అవకాశాలు ఈ తిలహోమ తంత్రం ద్వారా కలుగుతాయి. కనుక వీళ్ళకు 7.5 సంవత్సరాల పాటు శని యొక్క పీడ ఉంది. కాబట్టి తప్పకుండా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిలహోమ తంత్రం చేయించుకుని, ఈ తిలహోమ తంత్రము ఇప్పుడు 12వ తారీఖు బుద్ధ పౌర్ణమి ఉంది కదా, ఆ రోజున సామూహికంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఈ కలియుగంలో శని బాధల నుండి చాలా మట్టుకు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. అంటే జాతకం బాగా లేనటువంటి వాళ్ళు, కర్మయోగం ప్రారంభమైనటువంటి వారు, దశ బాగా లేనటువంటి వారు తప్పకుండా, అంటే కేవలం శని బాధలతో పీడించినటువంటి వాళ్ళే కాదు, ఎవరికైతే ఆస్తి గొడవలు ఉన్నాయో, కోర్టు కేసులు ఉన్నాయో, వ్యాపారంలో ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో, ఎవరికైతే వ్యాపారం నడవట్లేదో వాళ్ళందరూ కూడా ఈ తిలహోమ తంత్రంలో పాల్గొనడానికి అర్హులవుతారు. కాబట్టి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో తప్పకుండా ఈ తిలహోమ తంత్రం చేయించు. అది కూడా ఎందుకు ఈ పౌర్ణిమ నాడే చెప్తున్నాను అని అంటే గనక, పౌర్ణిమ సోమవారం రావడం జరుగుతుంది. పౌర్ణిమ సోమవారం వచ్చింది అంటే శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది. అందుకే శివుడి శిరస్సు మీద ఎప్పుడూ కూడా చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. అంటే నవగ్రహాలు, అష్ట దిక్పాలకులు, యోగిని మండల దేవతలు, సకల దేవతలు అందరూ కూడా ఎవరి పరిపాలనలో నడుస్తారంటే శివుడి యొక్క పరిపాలనలో నడుస్తారు. కాబట్టి ఆ సోమవారము పౌర్ణిమ వచ్చింది కాబట్టి ఈ తిలహోమ తంత్రం చేసుకుంటే గనక మీరు శని బాధల నుండి విముక్తి పొందుతారు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇలాంటి వ్యతిరేకతలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సోమవారం రోజున 12వ తారీఖు, మే 12వ తారీఖు రోజున రావడం జరుగుతుంది. ఆ రోజున అందరూ తిలహోమ తంత్రంలో పాల్గొనండి. దానివల్ల వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి. గురుగారు, ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఏమన్నా సూచన ఉందా వీళ్ళకి? తప్పకుండా ఆరోగ్య భంగం కలుగుతాయి. ఇప్పుడు శని బాగా లేకపోతే మొట్టమొదటిగా మనిషికి వచ్చే ఇబ్బందులు ఏంటంటే ఆరోగ్య భంగము, అనవసరమైనటువంటి గొడవలు ఏర్పడము, అలాగే యాక్సిడెంట్లు జరగడము, దెబ్బలు తాకడము, వ్యవహారంలో ఇబ్బందులు ఏర్పడడం, అంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా అందులో ఇబ్బందులు మొదలవుతాయి. అలాగే నలుగురి ముందర పరువు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే చేస్తున్నటువంటి పనిలో ఎప్పుడు కూడా వ్యతిరేకతలు, అంటే నెగిటివే ముందుగా వస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. విదేశీ ప్రయాణం పెట్టుకుందాం అనుకుంటారు, కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది. అది డబ్బు కారణం వల్ల కావచ్చు, వీసా ప్రాబ్లం వల్ల కావచ్చు, వ్యక్తిగత విషయాల వల్ల కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యం అనేటటువంటిది రోజు రోజు క్షీణించడము అంటే ఆరోగ్య భంగం ఏర్పడము అని అర్థము. కాబట్టి ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. గురుగారు, చాలా వరకు కూడా చెడు ఫలితాలు ఉన్నప్పటికీ కొద్ది గొప్ప రిలీఫ్, వీళ్ళకి పాజిటివ్ అంటే ఏదన్నా ఉందా? తప్పకుండా అండి. వీళ్ళకు ఒక మంత్రం చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠనం చేసుకోండి. వీలైతే ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఈ తిలహోమ తంత్రంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఎవరైతే తిలహోమ తంత్రంలో పాల్గొంటారో
వాళ్లకు శివశక్తి ఒక స్ఫటిక లింగం ఇస్తాను. ఆ లింగాన్ని ప్రతి ఒక్క మేషరాశి వారు తప్పకుండా తమ ఇంట్లో ప్రతి సోమవారం రోజున ఆ శివలింగానికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని సేవించాలి. అలా సేవించడం ఈ సంవత్సర కాలంలో చేసుకున్నట్టయితే మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల శనిగ్రహ పీడలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శివారాధన చేసినటువంటి వారి ఇంటి యందు శని బాధలు ఉండవు, శని పీడ అనేటటువంటిది ఉండదు. వాళ్ళ కర్మను తగ్గించేటటువంటి అవకాశము శని భగవానుడు వాళ్ళ జీవితంలో ఏర్పరుస్తారు. అందుకే ఈ యొక్క పరిహారం చేయించుకోండి. తప్పకుండా మేషరాశి వారికి శుభం లాభం కలుగుతుంది. ఏదో నెగిటివ్ చెప్పాడు, నెగిటివే కనిపిస్తుంది అనేటటువంటి విషయాల్లో బాధపడకండి. ఆ నెగిటివ్ని పోగొట్టుకునేటటువంటి విధానం కూడా శాస్త్రం మనకు అందించింది. మనకి ఏదైనా కష్టం వస్తుంది అని అనుకున్నప్పుడు దానికి పరిహారం చేయించుకుంటే ఎంతలో కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది శీఘ్రమైనటువంటి ఉపశమనం. ఇది చేయించుకోండి, తప్పకుండా శుభం లాభం కలుగుతుంది. గురుగారు, శనికి సంబంధించి విశేషంగా ఉన్న దానాలు చేసుకుంటే బాగుంటుంది అంటారా? తప్పకుండా శనికి సంబంధించినటువంటి నువ్వులు దానం చేయవచ్చు, అలాగే బెల్లము దానం చేయవచ్చు, అలాగే వస్త్రదానం చేయవచ్చు, కుంభదానం చేయవచ్చు, చెప్పుల దానం చేయవచ్చు. అలాగే విశేషంగా ఈ చదువుకునేటటువంటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్లకు పాఠ్య పుస్తకాలు అందించడము, ఇలా చేసినట్టయితే తప్పకుండా అంటే దానము వల్ల ఏమవుతుంది అంటే పుణ్యం పెరుగుతుంది. పుణ్యం పెరిగిందనుకోండి పాప కర్మలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఈ గ్రహం బాగలేదు ఈ దానం చేయండి, ఆ గ్రహం బాగలేదు ఆ దానం చేయండి, ఈ దానాల వల్ల బ్రాహ్మణులు బాగుపడతారు అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. ఇలా అపోహపడడానికి కారణం ఏంటంటే వీళ్ళేదో బాగుపడిపోతున్నారు, ఆ ఈది బాగలేదు అది బాగలేదు అని చెప్పి వాళ్ళు దోచుకుంటున్నారు అనే వాళ్ళకు ఒక సమాధానం చెప్తాను. శాస్త్రం ఏం చెప్పిందంటే దానము చేసిన కొద్దీ పుణ్యం పెరుగుతుంది, దానం చేసిన కొద్దీ పాపకర్మలు తగ్గిపోయేటటువంటి లక్షణాలు ఉంటాయి. మరి దానం చేసే గుణం ఉన్నప్పటికీ తీసుకునే అర్హత కలిగినటువంటి వ్యక్తి కూడా మనకు ఉండాలి. ఎందుకు అంటే దానం చేసేటటువంటి మనసు మనకు ఉన్నప్పటికీ ఆ దానం స్వీకరించేటటువంటి వాడు మహనీయుడై ఉండాలి, గొప్పవాడై ఉండాలి. అలా దానం స్వీకరిస్తే ఏమవుతుంది, ఈ దానం స్వీకరించినటువంటి వ్యక్తి యొక్క పుణ్య ఫలితము ఆ ఎవరైతే దానం చేశారో వాడికి కలుగుతుంది. ఇప్పుడు నా దగ్గర రోగం ఉంది, ఈ రోగాన్ని నయం చేసేటటువంటి అర్హత ఎవరికి ఉంటుంది? కేవలం డాక్టర్లకు, అంటే ఈ యొక్క డాక్టర్లకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డాక్టర్లు ఏం చేస్తారంటే మనలో ఉన్నటువంటి డబ్బు తీసుకొని ఎవరైనా రోగం నయం. అలాగే మనం చేసేటటువంటి దానం కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు తీసుకున్నటువంటి దానము వీళ్ళ యొక్క పాపాన్ని పోగొట్టుకొని వీళ్ళ యొక్క పుణ్యం వీళ్ళకి అందిస్తుంది. పుణ్యం ఇక్కడ పెరిగిపోయింది అనుకోండి, వీడి పాపకర్మ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి వీడికి పుణ్యకర్మ తగ్గిపోతుందంటే తగ్గదు. ఎందుకంటే నిత్యము గాయత్రి ఆరాధన చేస్తూ ఉంటాడు, నిత్యము దైవిక కార్యక్రమాలు చేస్తుంటాడు. కాబట్టి వీళ్ళకు పాపం అనేటటువంటిది పెరగదు. కాబట్టి అలాంటి వారిని ఎంచుకొని మీరు దానం చేయడం వల్ల వాళ్ళు చేసుకున్నటువంటి సత్కర్మలు, వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య ఫలితము దైవిక పరమైనటువంటి శక్తి మీకు రావడం జరుగుతుంది. దాని ద్వారా మీ పుణ్యం పెరిగి మీ పాపకర్మలు తగ్గుతాయి. అందుకే ఎప్పుడైనా జీవితంలో దానం చేయడం గొప్పతనం కాదు, దానం తీసుకునేటటువంటి వాడు గొప్పవాడై ఉండాలి. అలా తీసుకుంటే తప్పకుండా వారి పుణ్య ఫలితం మీకు కలిగి మీ పాపకర్మలు తగ్గి మీకు తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయని శాస్త్రం అండి. ఓవరాల్గా మే నెలలో మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.